నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రేకపల్లి అనేది ఏ రాజవంశానికి రాజధాని అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రేచర్ల రాజ్యం, ఆప్షన్ 2 మంచుకొండ రాజ్యం, ఆప్షన్ 3 సంగమ రాజ్యం, ఆప్షన్ 4 ముసునూరి రాజ్యము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీకు ఆబ్వియస్లీ ఇప్పటికే మైండ్లో ఆన్సర్ స్ట్రైక్ అయి ఉండాలి. రెక్కపల్లి అలియాస్ రేకపల్లి అనేది దేని యొక్క రాజధాని అంటే ముసునూరి నాయక రాజ్యం యొక్క రాజధాని అండి. సో ఈ కాకతీయుల్లో రెండవ ప్రతాపరుద్రుడి ఓటమి తరువాత అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ జునా ఖాన్ చేతుల్లో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోవడం, ఆ ఓటమిని తట్టుకోలేక నర్మదా నదిలో దూకి ఆయన ఆత్మహత్య చేసుకోవడం, దానితో కాకతీయ సామ్రాజ్యం అంతమవ్వడం, మన యొక్క తెలుగు ప్రాంతం అనేది బ్రిటిష్ మహమ్మదీయుల చేతుల్లోనికి, ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోనికి వెళ్ళిపోవడం, ఇక్కడ తురుష్క పాలన అనేది ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. సో కాకతీయుల కాలంలో మతపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు చాలా గొప్పగా వెలుగొందినటువంటి కాకతీయ సామ్రాజ్యం తురుష్కుల చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత అన్నీ కోల్పోవడం అనేది జరిగింది. సో కాకతీయుల కాలంలో ఏదైతే వైభవం ఉండేదో ఆ పూర్వ వైభవాన్ని మరలా తీసుకురావాలంటే ఈ తురుష్క పాలనని మన యొక్క తెలుగు ప్రాంతంపై ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది నాయకులు నాయకత్వం వహించారు. అందులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ప్రోలయ నాయకుడు ఎవరైతే ఉంటారో ఈయనే ఈ ముసునూరు నాయక రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. ఈ గోదావరి నదీ తీర సమీపంలోని ముసునూరు అనేటటువంటి ఒక కేంద్రాన్ని చేసుకొని ఆ ముసునూరు రాజ్యంలోనే ఈ రెక్కపల్లిని రాజధానిగా చేసుకొని ఆయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి రెక్కపల్లి అనేది ఏ రాజవంశానికి రాజధాని అంటే ముసునూరు నాయక వంశానికి రాజధాని అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముసునూరు నాయక వంశాన్ని స్థాపించినటువంటి రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అంటే ప్రోలయ నాయకుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాచూరు దుర్గ విభాల అనే బిరుదును ధరించినటువంటి రెడ్డిరాజు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. బిరుదుల పైన తప్పనిసరిగా ప్రశ్నలు అనేవి వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రాచూరు దుర్గ విభాల అనే బిరుదును ధరించినటువంటి రెడ్డిరాజు ఎవరు అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోలయ వేమారెడ్డి, ఆప్షన్ 2 అనపోతారెడ్డి, ఆప్షన్ 3 అనవేమారెడ్డి, ఆప్షన్ 4 వచ్చేసి కుమారగిరిరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆన్సర్ ఏంటండి? ప్రోలయ వేమారెడ్డి అండి. మీకు అందరికీ కూడా తెలుసు కాకతీయ సామ్రాజ్యంలో ఆల్రెడీ గత క్వశ్చన్లోనే మనం మాట్లాడాం. ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడు జునా ఖాన్ చేతుల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నర్మదా నదిలో దూకి చనిపోయిన తర్వాత ప్రధానంగా ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ప్రోలయ వేమారెడ్డి గత క్లాసులో మాట్లాడినటువంటి ప్రోలయ నాయకుడు, ముసునూరు నాయక రాజ్య స్థాపకుడు. వీళ్ళిద్దరూ కూడా నాయకత్వం వహించి ముస్లిం పాలనని అంటే తురుష్కుల యొక్క పాలనని మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో లేకుండా చేసినటువంటి నాయకులండి. సో ఇలా ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతంలో పశ్చిమాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలను తరిమివేయడంలో, తురుష్కుల్ని తరిమివేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ ప్రోలయ వేమారెడ్డికి వివిధ రకాల బిరుదులు లభించాయండి. అదే గుజ్జరి దట్ట విభాల అని చెప్పేసి చెప్తా ఉంటాం, ఆ బిరుదు ప్రోలయ వేమారెడ్డిది. అలాగే అనేయ మాండలిక గండర అని చెప్పేసి చెప్తా ఉంటాం, అనేయ మాండలిక గండర ఆ బిరుదు కూడా ఎవరిదంటే ప్రోలయ వేమారెడ్డిదే. సో ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా పశ్చిమాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలను తరిమివేసినందుకు గాను ప్రోలయ వేమారెడ్డికి సిద్ధించినటువంటి బిరుదులు ఏమిటంటే రాచూరు దుర్గ విభాల, ఇప్పుడు చెప్పినటువంటి అనేయ మాండలిక గండర, అలాగే ప్రధానంగా గుజ్జరి దట్ట విభాల. ఈ బిరుదులన్నీ ఎవరవంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క బిరుదులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముస్లింలను ఆంధ్ర ప్రాంతం నుంచి తరిమివేసినందుకు గాను ఈయనకి యొక్క బిరుదులు సిద్ధించాయనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నరసింహ పురాణం అలియాస్ నృసింహ పురాణాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 వచ్చేసి బాణుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో నృసింహ పురాణం అంటే ఎవరండి? ఆబ్వియస్లీ ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ ఎర్రన రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉంటారో ఆ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవే ఈ యొక్క ఎర్రన అండి. ఈ ఎర్రన యొక్క బిరుదులు వచ్చేసి శంభుదాసుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం, అలాగే ప్రబంధ పరమేశ్వరుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఎవరి యొక్క బిరుదులంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయినటువంటి ఎర్రన యొక్క బిరుదులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే హరివంశాన్ని రచించడం అనేది జరిగిందండి. నృసింహ పురాణం ఎవరి రచన అంటే అది ఎర్రనదే, హరివంశం ఎవరి రచన అంటే అది కూడా ఎర్రనదండి. అలాగే
మనకి ప్రధానంగా కవిత్రయము అని చెప్పేసి చెప్తా ఉంటాం. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వ్యక్తుల్ని కవిత్రయులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎవరెవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఇందులో మొత్తము 18 పర్వాలైతే అందులో 15 పర్వాలు తిక్కన అనువదించాడు. సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోనికి అనువదించారు వీళ్ళు ముగ్గురు గూడా. అందుకే వీళ్ళని కవిత్రయం అంటారు. ఈ కవిత్రయంలో ఒకడు ఎర్రన. ఎలా కవిత్రయంలో ఒకడు ఎర్రన అయ్యాడంటే 18 మహాభారత పర్వాల్లో సంస్కృతంలో ఉన్న వాటిని 15ని తిక్కన అనేవాడు తెలుగులోనికి అనువదించితే 2.5 పర్వాలని నన్నయ్య అనేవాడు తెలుగులోనికి అనువదించితే నన్నయ్య తెలుసు కదా! అరణ్య పర్వం, అరణ్య పర్వంలో సగభాగం, ఆది పర్వం, సభాపర్వం మొత్తం 2.5 పర్వాలు ఆయన ఆంధ్రీకరించడం అనేది జరిగింది. ఆ అరణ్య పర్వం సగమే అనువదించాడు కదా నన్నయ్య. ఆ అరణ్య పర్వంలో మిగిలిపోయినటువంటి సగభాగాన్ని తెలుగులోనికి ఆంధ్రీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎర్రన. సో, ఇలా మొత్తం 18 భాగాల్లో అరభాగం ఆంధ్రీకరించినందుకు గాను సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో ఒకడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహాభారతంలోని 18 పర్వాల్లో ఏ పర్వంలోని సగభాగాన్ని ఎర్రన అనువదించాడంటే నన్నయ్య విడిచిపెట్టిన అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఈయన ఆంధ్రీకరించాడు. అంటే తెలుగులోనికి అనువదించాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి నృసింహ పురాణాన్ని. నృసింహ పురాణం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే తెలుగులోనే క్షేత్ర మహత్యాన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి గ్రంథం ఏమిటంటే నృసింహ పురాణం అండి. క్షేత్ర మహత్యాన్ని తెలియజేసినటువంటి గ్రంథము. సో, దాన్ని రచించింది ఎవరంటే ఎర్రన అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఏ ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పెరిస్టా, ఆప్షన్ 2 రాబర్ట్ సూవెల్, ఆప్షన్ 3 బిఏ సెలటూర్, ఆప్షన్ 4 బర్టన్ స్టీనా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, మన క్లాస్ వినేటప్పుడు ఈ వర్డ్‌లో ఏదైనా వర్డ్ మీకు మ్యాచ్ అవుతుందా? అంటే మీరు క్లాస్ కరెక్ట్‌గా విన్నట్లయితే ఈ 4గింటిలో పెరిస్టా అనే పదాన్ని కూడా నేను క్లాస్‌లో మెన్షన్ చేశాను. ఆయన కూడా విజయనగర సామ్రాజ్యానికి రిలేటెడ్ వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాట్లాడాం గానీ, బిఏ సెలటార్ అనేది మనం ఎక్కడా మాట్లాడలేదు. బర్టన్ స్టీనా అనే వ్యక్తి గురించి కూడా మనం ఎక్కడా మాట్లాడలేదు. సో, కాబట్టి ఏ ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి? క్లాస్‌లో చాలా ఎక్కువ సార్లు మెన్షన్ చేశాను ఈ యొక్క పేరుని. ఎవరండి? రాబర్ట్ సూవెల్. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఏ ఫర్గటెన్ ఎంపైర్ విజయనగర ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఈ గ్రంథాన్ని అంటే ఫుల్ నేమ్ అనమాట. ఏ ఫర్గటెన్ ఎంపైర్ విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది రాబర్ట్ సూవెల్. ఏమిటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఎంతో గొప్ప వైభవాన్ని ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నేలని సస్యశ్యామలం చేసి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని భారతదేశ నలుమూలలకి చాటి చెప్పినటువంటి సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. మరి అలాంటి గొప్ప సామ్రాజ్యం తన యొక్క వైభవాన్ని ఏ యుద్ధంతో కోల్పోయిందంటే రాక్షస తంగడి యుద్ధం అలియాస్ తల్లికోట యుద్ధము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ రాక్షస తంగడి యుద్ధం గురించి ఈ గ్రంథంలో ఏ ఫర్గటెన్ ఎంపైర్ ద విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో రాబర్ట్ సూయెల్ ఆ యుద్ధం గురించి పేర్కొనడం అనేది జరిగిందండి. అంటే ద డౌన్ఫాల్ ఆఫ్ ది విజయనగర కింగ్డమ్, విజయనగర సామ్రాజ్యం అనేది పడిపోవడానికి తన వైభవాన్ని కోల్పోవడానికి కారణమైనటువంటి రాక్షస తంగడి యుద్ధాన్ని గురించి ఇందులో పేర్కొన్నాడు. విజయనగర కాలం నాటి పరిస్థితులను ఇందులో పేర్కొన్నాడు. ఈయనకి ఏమిటి సార్ అవసరం అంటే ఈయన ఉద్యోగమే అదండి. అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక సివిల్ సర్వెంట్‌గా బ్రిటిష్ ఉద్యోగిగా వచ్చాడు. అందులో ఈయనకి ఎక్స్ట్రా డ్యూటీగా ఏమిచ్చారంటే ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డాక్యుమెంటరీ చేయడం, ఏన్షియంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం చేయడం, ఏన్షియంట్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం చేయడం ఈ డ్యూటీ కాబట్టి అందులో భాగంగా విజయనగర సామ్రాజ్యం పైన ఈయన పరిశోధన చేసి ఏ ఫర్గటెన్ ఎంపైర్ ద విజయనగర ద కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించి అందులో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనటువంటి రాక్షస తంగడి యుద్ధాన్ని పేర్కొన్నాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈ ఈ యొక్క నవలని ఈ గ్రంథాన్ని ఎప్పుడు రచించాడంటే 1900 అండి. 1900 సంవత్సరంలో ఈ యొక్క గ్రంథాన్ని రాబర్ట్ సూవెల్ రచించాడనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విజయనగర కాలంలో విప్ర వినోదినులు వీరిలో భాగము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. విప్ర వినోదినులు ఈ క్రింది వారిలో ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి నేత పనివారు, ఆప్షన్ 2 వచ్చేసి క్షత్రియులు, ఆప్షన్ 3 వచ్చేసి వైదికులు, ఆప్షన్ 4 వచ్చేసి
ఆప్షన్ 3 వచ్చేసి వైశ్యులు, ఆప్షన్ 4 వచ్చేసి బ్రాహ్మణులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు తెలుసు ఆబ్వియస్లీ విప్రులు అనగా బ్రాహ్మణులు అని అర్థమండి. వినోదులు అంటే ఎవరంటే విప్ర వినోదులు అంటున్నాం. విప్ర వినోదుల్లో విప్రులు అంటే బ్రాహ్మణులు, వినోదులు అంటే ఆబ్వియస్లీ ఎంటర్టైన్ చేసేవారు అని అర్థం. బేసికల్‌గా ఈ బ్రాహ్మణుల్లో 2 టైప్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఉండేవారండి. ఒకటవది ప్రధానంగా మనకి విప్ర వైదికులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. విప్ర నియోగులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. విప్ర వైదికులు అంటే ఏమిటంటే అర్చకత్వం చేస్తూ దేవాలయాల్లో వేదాలను పఠిస్తూ అర్చకత్వం చేసే వాళ్ళని విప్ర వైదికులు అని చెప్పేసి పిలిచేవారు. అలాగే ఇంకొక కమ్యూనిటీ బ్రాహ్మిన్స్‌లో విప్ర నియోగులు అనేవారు ఉండేవారు. ఈ విప్ర నియోగులు ఎవరంటే రాజు యొక్క ఆస్థానంలో రాజా ఆస్థానాల్లో ఉద్యోగులుగా పనిచేసేవారు. సో అప్పట్లో మంత్రులుగా ప్రధానంగా బ్రాహ్మిన్స్ డామినేషన్ ఎక్కువగా ఉండేదండి. ఎందుకంటే 4 ముక్కలు వీళ్ళకి తెలుసు కాబట్టి రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తే బాగుంటుందనేది రాజుకు సలహాలు ఇవ్వడంలోనూ, పరిపాలనలోనూ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ వేదాధ్యాయాలను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుల్ని వైదిక నియోగుల్ని ఉద్యోగులుగా పెట్టుకునేవారు రాజులు. సో ఇలా విప్ర వైదికులు ఉండేవారు, విప్ర నియోగులు ఉండేవారు. విప్ర నియోగులు అంటే రాజాస్థానాల్లో ఉద్యోగాలు చేసేవారు. విప్ర వైదికులు అంటే వీళ్ళు కేవలం వేదాలను అధ్యయనం చేయడం, దేవాలయాల్లో అర్చకత్వం చేసుకోవడం. అయితే ఈ 2 కమ్యూనిటీలు కాకుండా ఇంకొక ప్రత్యేక తెగ ఉండేదండి. బ్రాహ్మిన్స్‌లో ఇంకొక కమ్యూనిటీ ఉండేది. వీళ్ళేమిటంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ 4 అక్షర ముక్కలను ఉపయోగించుకొని రాజాస్థానాల్లో ఉన్నటువంటి రాజులని, అలాగే ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే బాగా ఆర్థికంగా రాజ్యంలో బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళ ఇంట్ల దగ్గరకు వెళ్ళి, అంటే నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ఎంటర్‌టైన్ చేసేవాళ్ళనమాట. వివిధ రకాల గారడీలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 అక్షరం మొక్కల్ని కలగా మరల్చుకొని అప్పట్లో సమాజంలో బాగా స్థిరపడినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పారితోషికాన్ని తీసుకునేవారు. సో అలా బ్రాహ్మిన్ కమ్యూనిటీస్‌లో ఒక ప్రత్యేక తెగని రాజాస్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, రాజులని సంతృప్తి పరచడం కోసం వాళ్ళు చేసే గారడీలని విప్ర వినోదులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో కాబట్టి విప్ర వినోదులు అనే కమ్యూనిటీ ఎవరికి సంబంధించిన వారంటే బ్రాహ్మిన్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ వచ్చేసి విజయనగర కాలంలో విప్ర వినోదులు ఎవరిలో భాగం అంటే బ్రాహ్మణుల్లో భాగము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర కాలంలో సతీ సహగమనం అనే ఆచారం ఉన్నట్లుగా పేర్కొన్నటువంటి విదేశీ యాత్రికుడు ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నికోలా కాంటి, ఆప్షన్ 2 అబ్దుల్ రజాక్, ఆప్షన్ 3 బార్బోసా, ఆప్షన్ 4 వచ్చేసి బిన్ షాటన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఏమిటండి దీనికి ఆన్సర్? విజయనగర కాలంలో వివిధ రకాల యాత్రికులు అబ్దుల్ రజాక్ వచ్చాడు, బార్బోసా వచ్చాడు, ఇప్పుడు చెప్పిన నికోలా డి కాంటే వచ్చాడు, డొమింగో పేజ్ వచ్చాడు. ఇలా వివిధ రకాల విదేశీ యాత్రికులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని చెప్పారు. అందుకే ఎవరు ఏది చెప్పారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. విజయనగర కాలంలో 300 దుర్గాలు ఉండేవి అని మెన్షన్ చేసింది ఎవరు చెప్పారు? అబ్దుల్ రజాక్. విజయనగర కాలంలో వజ్రాలని వైడూర్యాలని రాసులుగా పోసి అమ్మేవారు అని చెప్పింది ఎవరు? అబ్దుల్ రజాక్. కానీ ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ విజయనగర కాలంలో సతీసాగనం ఉన్నట్లు పేర్కొన్నటువంటి విదేశీ యాత్రికుడు ఎవరంటే నికోలా డి కాంటే అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన విజయనగర కాలంలో సతీసాగమనం అనే ఆచారం ఉంది. విజయనగర కాలంలో పాలిగమి అంటే బహుభార్యత్వం అనేది ఉంది. విజయనగర కాలంలో దీపావళి పండుగని, శివరాత్రి పండుగలని చాలా ఘనంగా జరుపుకునేవారు అని చెప్పేసి చెప్పాడండి. అంతేకాకుండా విజయనగర కాలంలో రాజుకి కొన్ని వేల మంది భార్యలు ఉండేవారని, ఆ రాజు కోసము కొన్ని వందల మంది భార్యలు సతీసాగమనం చేసుకోవడానికి రెడీగా ఉండేవారని కూడా చెప్పేవాడండి. సతీసాగమనం అంటే తెలుసు కదా, రాజు చనిపోతే తన యొక్క అర్ధాంగిలు వీళ్ళు కాబట్టి, రాజు యొక్క అర్ధాంగిలు భార్యలు వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఆ రాజుతో పాటు చితిలో జూకి చనిపోయేవారు. దాన్నే సతీసాగమనము అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అలాంటి సతీసాగమనం ఆచారం ఉండేది. రాజుతో పాటు స్త్రీలు కూడా, రాజు చనిపోతే స్త్రీలు కూడా సతీసాగమనం చేసి చనిపోయేవారు. అలా చనిపోయే వాళ్ళని పేరంటాళ్ళు అని చెప్పేసి పిలుస్తారనమాట విజయనగర కాలంలో. అంటే ఇప్పటికీ కూడా మనం చూడండి గ్రామాల్లో పేరంటాళ్ళు అని చెప్పేసి చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం చిన్న చిన్న గుడులు కడతా ఉంటాం. సో అలా అది విజయనగర కాలంలోనే ఉంది. అంటే రాజు చనిపోయిన తర్వాత రాజుతో పాటు రాణి కూడా చనిపోతే ఆమెను పేరంటాళ్ళు అని చెప్పేసి పిలిచేవారు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. సో నికోలా డి కాంటే చాలా విషయాలు చెప్పాడండి. సతీసాగమనం ఉన్నట్లు, బహుభార్యత్వం ఉన్నట్లు, శివరాత్రి దీపావళి పండుగలు జరుపుకున్నట్టు, రాజులకి వేలాది మంది భార్యలు ఉన్నట్టు, అందులో వందలాది భార్యలు రాజుతో పాటు సతీసాగమనం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న వ్యక్తి ఎవరంటే నికోలా డి కాంటే. ఈయన
తన భార్యతో పాటు మన యొక్క భారతదేశాన్ని సందర్శించడం అనేది జరిగిందండి. మన విజయనగర కింగ్డమ్‌ని. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక హనీమూన్ లాంటిదనమాట. తన భార్యతో పాటు తన భార్యకి మన భారతదేశంలో మన విజయనగర సామ్రాజ్యంలో అందాలను చూపించడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అలా రావడంలో భాగంగా ఇక్కడున్న విశేషాలను ఆయన వివరించడం అనేది జరిగింది. అందులో భాగంగా విజయనగర సామ్రాజ్యంలో ఈ సతీ సహగమనం, బహుభార్యత్వం ఇలాంటి పండుగలు జరుపుకునేవారని చెప్పేసి నికోలా డి కాంటే చెప్పడం అనేది జరిగిందండి. అలాగే ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే బార్బోసా అంటున్నాం. ఈయన రాజకుటుంబాలు ఏవైతే ఉంటాయో రాజకుటుంబాల్లో సతీ సహగమనం ఉండేది. అంటే రాజు కుటుంబం అంటే ఏమిటి? ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌లో రాజు చనిపోతే రాణి కూడా చనిపోయేటటువంటి ఆచారం సతీ సహగమనం ఉంది అని చెప్పేసి ఈ యొక్క బార్బోసా పేర్కొనడం అనేది జరిగిందండి. అలాగే బిన్ షాటన్ అంటున్నాం. ఇంకొక వ్యక్తి ఆప్షన్ 4లో బిన్ షాటన్. ఈయనేం చెప్పాడంటే ఒకవేళ రాజు చనిపోయాక భార్య సతీ సహగమనం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అంటే ఆమె చనిపోకూడదు, రాజు చనిపోయినంత మాత్రాన నేనెందుకు చనిపోవాలి అని చెప్పేసి అనుకోకపోతే ఆమె అంటే ఆమె సతీ సహగమనం చేసుకోకపోతే ఆమె అట్లీస్ట్ గుండైనా గీయించుకునేది. అంటే భర్త చనిపోతే రాజకుటుంబంలో ఉన్న స్త్రీ, రాజు చనిపోతే రాజకుటుంబంలో ఉన్న రాణి గుండు గీయించుకునేదని చెప్పేసి ఈ యొక్క బిన్ షాటన్ చెప్పడం అనేది జరిగిందండి. ఇలా ఒక్కొక్క చరిత్రకారుడు, ఒక్కొక్క యాత్రికుడు మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అందించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ సతీ సహగమన ఆచారం ఉన్నట్లు పేర్కొన్నటువంటి ప్రధాన విదేశీ యాత్రికుడు ఎవరంటే నికోలా డి కాంటే అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరదాంబిక పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. సో మీకు వెంటనే మైండ్లోని ఆన్సర్ స్ట్రైక్ అవ్వాలి. ఆప్షన్ 1 వచ్చేసి తిరుమలాంబ అలియాస్ మోహనాంగి, ఆప్షన్ 2 వరదాంబ, ఆప్షన్ 3 గంగాదేవి, ఆప్షన్ 4 చిన్నాదేవి. వరదాంబిక పరిణయం కదా అని చెప్పేసి వరదాంబ అనుకోకండి. సో ఆన్సర్ ఏమిటండి? తిరుమలాంబ. సో మీకు తెలుసు శ్రీకృష్ణ దేవరాయల యొక్క కుమార్తె, ఏకైక కుమార్తె తిరుమలాంబ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈమెకి గల ఇంకొక పేరే మోహనాంగి అని చెప్పేసి చెప్తా ఉంటాం. శ్రీకృష్ణ దేవరాయలకి శ్రీకాకుళంద మహావిష్ణు కలలోనికి వచ్చి విష్ణు చిత్తీయం అలియాస్ ఆముక్త మాల్యదని రచించమని చెప్పేసి కోరితే ఆయన తెలుగులోనే ఆముక్త మాల్యదని రచించడం అనేది జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే శ్రీకృష్ణ దేవరాయలు చెబుతుంటే ఆ ఆముక్త మాల్యదను తెలుగులో రచించింది ఎవరంటే అది కూడా ఈ యొక్క తిరుమలాంబేనండి. అలియాస్ మోహనాంగే రచించడం అనేది జరిగింది. ఆ తిరుమలాంబనే ఈ వరదాంబిక పరిణయాన్ని రచించడం అనేది జరిగింది. ఎవరి కాలంలో అంటే అచ్యుత దేవరాయల కాలంలో అండి. ఒక రకంగా చెప్పాలంటే వరదాంబిక పరిణయం అనేది అచ్యుత దేవరాయల యొక్క లవ్ స్టోరీకి సంబంధించింది. అంటే ఈ వరదాంబ అనేటటువంటి ఈ మహిళ అచ్యుత దేవరాయలకి మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్, ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని సో చాలా ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడుగుతూ ఉంటాడండి. అచ్యుత దేవరాయల యొక్క పెళ్లి గురించి పేర్కొనబడినటువంటి గ్రంథం ఏమిటంటే వరదాంబిక పరిణయము. ఆ వరదాంబకి అచ్యుత దేవరాయల లవ్ స్టోరీయే వరదాంబిక పరిణయం, రిటన్ బై తిరుమలాంబ అలియాస్ మోహనాంగి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. ఇంకా మిగతా ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే గంగాదేవి అంటున్నాం. గంగాదేవి అనగానే వెంటనే మీకు మైండ్లోనికి స్ట్రైక్ అవ్వాల్సింది మధురా విజయం, బుక్కరాయ 1 కోడలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతని భర్త ఎవరంటే కంపిలిరాయలు. సో ఈ కంపిలిరాయలు మధురపై దండెత్తి ఈ మధురని జయించినందుకు గాను ఆ విజయాలు, తన భర్త యొక్క విజయాలని ఈ మధురా విజయం అనే గ్రంథం ద్వారా పేర్కొన్నటువంటి బుక్కరాయ 1 కోడలే గంగాదేవి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆఫ్టర్వర్డ్స్ 4th ఆప్షన్ చిన్నాదేవి అంటున్నాం. ఈమె ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క 2వ భార్య చిన్నాదేవి అండి. సో ఓవరాల్ మన యొక్క వరదాంబిక పరిణయం అనే గ్రంథాన్ని రచించినటువంటి రచయిత్రి ఎవరయ్యా అంటే ఆన్సర్ వచ్చేసి తిరుమలాంబ అలియాస్ మోహనాంగి. ఇది ఏ గ్రంథం అంటే సంస్కృత గ్రంథం అండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర కాలానికి చెందిన ఒక ప్రఖ్యాత పెద్ద రాతి ఎద్దు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 తాడిపత్రి, ఆప్షన్ 2 కదిరి, ఆప్షన్ 3 లేపాక్షి, ఆప్షన్ 4 వచ్చేసి పెనుగొండ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి లేపాక్షి అండి. అతిపెద్ద రాతి ఎద్దుకు సంబంధించినటువంటి విగ్రహం ఎక్కడుందంటే లేపాక్షిలో. మీకు తెలుసు ఈ అచ్యుత దేవరాయల కాలంలో పెనుగొండ విరూపన్న అనేటటువంటి ఒక ఉద్యోగి ఉండేవాడండి. అచ్యుత దేవరాయల యొక్క ఆస్థానంలో ఒకానొక ఉద్యోగి యొక్క పెనుగొండ విరూపన్న. ఈ పెనుగొండ విరూపన్న ఈ లేపాక్షి గ్రామంలో అంటే ఇంతకుముందు అనంతపూర్ డిస్ట్రిక్టు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లోనికి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపూర్ ఏదైతే ఉంటుందో హిందూపూర్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఈ లేపాక్షి అనే గ్రామం ఉంటుందండి. ఈ లేపాక్షి అనే గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది ఈ పెనుగొండ విరూపన్న.
ఈ వీరభద్రేశ్వర ఆలయం చాలా చాలా ఫేమస్ అండి. అత్యంత సుందరమైనటువంటి దేవాలయం. భారతదేశం మొత్తం మీద ఆ సుందరమైనటువంటి దేవాలయాలను చెయ్యి పైన మనం లెక్కబెడితే అందులో టాప్ 10లో ఈ యొక్క వీరభద్రేశ్వర ఆలయం ఒకటి. ఎందుకంటే ఆ వీరభద్రేశ్వర ఆలయం యొక్క ముఖమండపాల పైన మన యొక్క రామాయణ, మహాభారత గాథలను కూడా అద్భుతంగా చెక్కించడం అనేది జరిగింది. ఈ యొక్క పెనుగొండ విరూపన్న వీరభద్రేశ్వర ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెంపుల్‌లోనే అతి పెద్ద బసవన్న విగ్రహం ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అతి పెద్ద రాతి విగ్రహం అలియాస్ నంది విగ్రహం ఏదైతే ఉంటుందో అది యొక్క లేపాక్షి గ్రామంలోనే వీరభద్రేశ్వరాలయం టెంపుల్‌లోనే ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని నిర్మించింది ఎవరంటే అచ్యుత దేవరాయల యొక్క ఉద్యోగి పెనుగొండ విరూపన్న అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రదేశంలో డచ్ వారి యొక్క మొదటి అంటే వారి వర్తక సంఘం యొక్క మొదటి ఫ్యాక్టరీ స్థాపించబడింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పులికాట్, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 నర్సాపూర్, ఆప్షన్ 4 భీమునిపట్టణము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. డచ్ వారి యొక్క మొదటి వర్తక సంఘానికి సంబంధించి మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో మీకు తెలుసు క్లాస్లో ఆంధ్ర ప్రాంతంలోనికి యూరోపియన్ల రాక అనే కాన్సెప్ట్లో ప్రతి అంశాన్ని సుమారు 4 అవర్స్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఎక్కడండి? మచిలీపట్నంలో. సో అప్పటి గోల్కొండ నవాబుగా వ్యవహరిస్తున్నటువంటి, గోల్కొండ సుల్తాన్గా వ్యవహరిస్తున్నటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉంటారో ఆయన యొక్క పర్మిషన్తో 1605లో డచ్ వారు తమ యొక్క మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మచిలీపట్నంలోనండి. ఈ మచిలీపట్నంలోనే మదపొల్లము అనేటటువంటి ఒక రేవు పట్టణం అనేది ఉంటుంది. ఇది దేనికి ఫేమస్ అంటే అప్పట్లో డచ్ వారు ఇక్కడే సముద్రయానం చేయడానికి నౌకలను నిర్మించేవారు అనమాట. సో నౌకా నిర్మాణం అనేది బాగా విరివిగా ఎక్కడ జరిగిందంటే మచిలీపట్నం అని అందరికీ తెలుసు. కానీ మచిలీపట్నంలోని మదపొల్లం అనే రేవు పట్టణంలో నౌకా నిర్మాణం చాలా అద్భుతంగా చేశారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ డచ్ వారి యొక్క మొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారంటే మచిలీపట్నం. ఎప్పుడంటే 1605. ఎవరి పర్మిషన్తో అంటే గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మచిలీపట్నం మొదటి స్థావరం అయితే రెండవ స్థావరం పులికాట్ అండి. పులికాట్ అనేది మచిలీపట్నం కంటే ఇంకా ఫేమస్. 1605లో డచ్ వారి మొదటి స్థావరాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. మరొక 5 సంవత్సరాల తర్వాత 1610లో పులికాట్లో డచ్ వారు తమ యొక్క రెండవ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అన్ని విధాలా కూడా పులికాట్ రేవుపట్నం అనేది అద్భుతంగా వీళ్ళకి పనిచేసింది డచ్ వారికి. అందుకే 1610లో పులికాట్లో డచ్ వారు తమ యొక్క రెండవ స్థావరాన్ని ఏర్పాటు చేస్తే 1689 వరకు కూడా 1689 వరకు కూడా పులికాటే వీరి యొక్క ప్రధాన స్థావరంగా కొనసాగింది. అంటే పులికాట్ అనేది ఎంత గొప్పగా వీళ్ళకి పనిచేసిందో చూడండి. సో ఓవరాల్ డచ్ వారి యొక్క మొదటి స్థావరం అంటే మచిలీపట్నం 1605, రెండవ స్థావరం అంటే పులికాట్ 1610. వీరి యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి గోల్కొండ నవాబ్, అది కూడా అడుగుతారండి ఎగ్జామినేషన్లో, మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రాలో చాలా ప్రాంతాలలో ఆంగ్ల స్వదేశీ భాషలలో పాఠశాలలను ప్రారంభించినటువంటి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆండర్సన్, ఆప్షన్ 2 రెవరెండ్ నోబెల్, ఆప్షన్ 3 జాన్ ఫిలిప్, ఆప్షన్ 4 వచ్చేసి జిఎన్ టేలర్. ఆన్సర్ వచ్చేసి రాజమండ్రి సబ్ కలెక్టర్ అనగానే మీకు మైండ్లోనికి రావాల్సినటువంటి వ్యక్తి జిఎన్ టేలర్ అండి. చాలా ఇంపార్టెంట్. ఈయన ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు కూడా యాక్చువల్గా ఈయన బ్రిటిష్ వ్యక్తి, బ్రిటిష్ ఉద్యోగిగా ఇక్కడికి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆంగ్ల భాషను ఒకవైపు అంటే వారికి సంబంధించినటువంటి ఆంగ్లంతో పాటుగా లోకల్ లాంగ్వేజెస్ కూడా అంటే మన యొక్క తెలుగు భాషను కూడా ప్రోత్సహించడం అనేది జరిగింది. సో ఇలా ఆంగ్ల మరియు లోకల్ లాంగ్వేజెస్లో స్కూళ్ళని మరియు కాలేజీలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఎవరంటే జిఎన్ టేలర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. అలాగే ఇక్కడ ఆప్షన్లో నోబెల్ను కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. విద్యా విషయంలో నోబెల్ యొక్క పాత్ర కూడా చాలా గొప్పదండి. ఈయన ఇంపార్టెన్స్ ఏమిటంటే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాలని ఒక చర్చ్ మిషనరీ సొసైటీ స్థాపించిందండి, క్రైస్తవ చర్చ్ మిషనరీ సొసైటీ. మరి ఆ క్రైస్తవ చర్చ్ మిషనరీ సొసైటీ మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి పాఠశాలని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1843లో ఏర్పాటు చేశారండి. ఎక్కడ? మచిలీపట్నంలో. అయితే మచిలీపట్నంలో మొట్టమొదటి పాఠశాలని చర్చ్ మిషనరీ సొసైటీ 1843లో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యా బోధకుడు ఎవరంటే మన యొక్క నోబెల్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మన యొక్క అంటే బ్రిటిష్ వ్యక్తి నోబెల్. విద్య విషయంలో చాలా కీలక పాత్ర పోషించాడు కాబట్టి మన అని చెప్పుకుంటున్నాం.
ఇది ఎంత గొప్పగా మచిలీపట్నంలో ఈ యొక్క స్కూల్ అనేది బాగా ఫేమస్ అయిందంటే 1864 వచ్చే నాటికి ఈ మచిలీపట్నంలోని స్కూలే ఒక పెద్ద కాలేజీగా అవతరించింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలా విద్యకి తొలి అడుగులు, తొలి పునాదులు వేసినటువంటి వ్యక్తిగా మనము నోబెల్‌ని చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ మాత్రము జీఎన్ టేలర్ అండి. ఇతని ఇంపార్టెన్స్ ఏమిటంటే, ఆంగ్ల భాషలోను మరియు లోకల్ లాంగ్వేజెస్‌లో రెండింటికి సంబంధించినటువంటి భాషల్లో పాఠశాలల్ని, కళాశాలలను స్థాపించడంలో ఎస్పెషల్లీ రాజమండ్రిలో కీలక పాత్ర ఎందుకంటే ఆయన పోస్టింగ్ అక్కడ కాబట్టి, ఆ ప్రాంతంలో ప్రధానంగా ఈ కళాశాలలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సబ్ కలెక్టర్ ఎవరంటే జీఎన్ టేలర్ అనే విషయాన్ని మీరిక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.